నమస్కారం. ప్రతి సంవత్సరం నవంబర్ 20వ తేదీ ఈ రోజుకొక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇది మన భవిష్యత్తుకు పునాదులైన పిల్లల కోసం ప్రత్యేకించిన రోజు, అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటంటే 1959లో సరిగ్గా ఇదే రోజున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిల్లల హక్కుల ప్రకటనను ఆమోదించింది. ఆ తర్వాత 30 సంవత్సరాలకు 1989లో మళ్లీ ఇదే నవంబర్ 20న పిల్లల హక్కులకు చట్టబద్ధత కల్పించే పిల్లల హక్కుల కన్వెన్షన్ను కూడా ఆమోదించారు. ఈ 2025 సంవత్సరానికి ఈ దినోత్సవానికి ఒక శక్తివంతమైన నినాదాన్ని ఇచ్చారు: నా రోజు నా హక్కులు. ఈ మాటల్లో ఎంత లోతైన అర్థముందో ఆలోచించండి. ఈ నినాదం ఉద్దేశ్యం చాలా స్పష్టమైనది: పిల్లల గొంతుకను ప్రపంచానికి వినిపించడం. వారి రోజువారీ జీవితంలో వారి హక్కులు ఎంతవరకు అమలవుతున్నాయి, ఎక్కడ అమలు కావడం లేదు అనే విషయాలను తెలుసుకోవడానికి మనల్ని ప్రేరేపించడం. వారు ఎలాంటి ప్రపంచంలో జీవించాలని కోరుకుంటున్నారో చెప్పే అవకాశం వారికివ్వడం. అయితే వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు ఇప్పటికీ వారి ప్రాథమిక హక్కులకు దూరంగానే ఉన్నారు. పౌరసత్వం లేకపోవడం, పేదరికం, ఆకలి, నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం, సామాజిక వివక్ష వంటి ఎన్నో సవాళ్లు వారి ఎదుగుదలకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి యూనిసెఫ్, సేవ్ ద చిల్డ్రన్ వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. కానీ ఇది కేవలం కొన్ని సంస్థల బాధ్యత మాత్రమే కాదు. పిల్లల హక్కులను కాపాడడం, వారి మాట వినడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని అందించడం మన అందరి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు, సమాజం మరియు కుటుంబాలు కలిసి పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ బాలల దినోత్సవం రోజున నా రోజు నా హక్కులు అనే నినాదాన్ని మనసులో ఉంచుకుందాం. పిల్లల అభిప్రాయాలను గౌరవిద్దాం. వారికి మెరుగైన భవిష్యత్తును అందించడం ద్వారా మనం మన ప్రపంచ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్నామని గుర్తుంచుకుందాం.